అందరికీ షలోమ్. ప్రార్థన. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అనునిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచున్న మా అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, వాక్యాధారమై ఉన్న తండ్రి, ఆ వాక్యమును మేము మా హృదయంలో ముద్రించుకుని లాగున అనుదినము మాతో మీరు మాట్లాడుచు జ్ఞానాభివృద్ధి కలుగు చేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బలహీనులము, వ్యతిరేకులము, నీకు వ్యతిరేకులమైనటువంటి మాకు నీ కరుణ, దయ, కటాక్షము మా మీద ఉంచి మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ఆయత్తపరుచుతున్నందులకై ఈ మా మనవులను మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధించగా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా, ఆరాధించగా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా, ఆశ్రిత జన పాలక అందుకోన స్తుతి మాలిక, ఆశ్రిత జన పాలక అందుకోన స్తుతి మాలిక, ధవళవనుడా మనోహరుడా రత్నవనుడా నా ప్రియుడా, ధవళవనుడా మనోహరుడా రత్నవనుడా నా ప్రియుడా, స్తుతి పాడెదను ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము, స్తుతి పాడెదను ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. చెట్లలో మరి ఒక చెట్టును అభిషేకించాలని చెట్లని అనుకున్నప్పుడు మరి ఆ చెట్లని ఒలీవ చెట్టు వద్దకు వచ్చి మీరు మమ్మల్ని ఏలమని అన్ని చెట్లు కలిసి ఒలీవ చెట్టుని వేడుకున్నప్పుడు ఒలీవ చెట్టు ఈ విధంగా అంటున్నాడు, నా తైలం ఈ యొక్క ఇటు అటు తిరుగుతూ ఉండమని మీరు అంటున్నారా అని ఒలీవ చెట్టు మరి అని నేను రాజుగా ఉండలేను అని తెలియజేస్తున్నాను. అటు తర్వాత ఆ చెట్లని కలిసి అంజూరపు చెట్టు వద్దకు వెళ్ళగా అంజూరపు చెట్టు నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇయ్యక మాని ఇటు అటు తిరుగుతూ ఉండే రాజు యొక్క పనిని, అవసరతను నేను తీర్చాలా, పనిని చేయాలా అని మరి అంజూరపు చెట్టు కూడా ఆ విధంగా మిగతా చెట్లతో ఉంటుంది. ద్రాక్షవల్లి అడగగా, ద్రాక్షవల్లిని మిగతా చెట్లు వెళ్ళి అడగగా, నేను ద్రాక్షరసం ఇయ్యక, వారిని సంతోషపెట్టనీయక నేను మరి ఇటు అటు తిరుగుతూ ఉండాలా అని మరి ద్రాక్షవల్లి కూడా అదే విధంగా అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చివరగా చెట్లన్నీ కలిసి ఒక ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి ముళ్ళ పొదని కోరుకుంటూ ఉంటారు. ఇదిగో మమ్మల్ని ఏలమని ముళ్ళ పొదని అడగగా
ముళ్ళపద సంతోషంగా స్వీకరించి, నీవు ఎవరు నన్ను ఆశ్రయించని ఎడల నేను నా యొద్ద ఉన్న అగ్నితో లెబనాను దేవదారు వృక్షములను కాల్చివేస్తానని ఈ ముళ్ళ పొదలు మరి అశ్వం వారితో సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పనికొచ్చి జీవితాన్ని పెంచే అంజూరపు చెట్టు, మరి ద్రాక్ష చెట్టు, ఉలేవల చెట్టు, ఇవన్నీ కూడా ఎలోహి వారు తనకు అప్పచెప్పిన పనిని వారు నిర్విరామంగా ఆ పనిని చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. కానీ ఒకరు మాత్రము మరి ఆయన వెంబడించకుండా ఏదో జరుగుతుంది, వెళ్తున్నాము వస్తున్నామని ఉండేవారు ఉన్నారని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనము మనకు అప్పగించిన పనిని మనస్ఫూర్తిగా చేస్తూ, ఏ లోపము లేకుండా ఆ పనిని జరిగిస్తూ ముందుకు కొనసాగినట్లయితే మనము ఆయనకు దృష్టిలో ఒక మంచి పాత్రగా వాడబడతామని కొన్ని మాటలు మనం వెలుగులో ఫలింపచేయగాక. ఆమేన్.